చంద్రబాబు నాయుడు గారి తరువాత లీడర్షిప్ టీడీపీలో ఖచ్చితంగా నారా లోకేష్ గారిది అన్న విషయం రాజకీయ ఓనామల్లో తెలిసిన ఎవరికైనా డెఫినెట్లీ ఐడియా ఉంటుంది. కాబట్టి అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న శ్రేణులు ఎవరైతే ఉంటారో ఇప్పటి నుండి నారా లోకేష్ గారిని మచ్చిక చేసుకోవడం కోసం రకరకాలుగా ఆయన సేవలు ఆయన భజనలో తప్పించిపోతూ ఉన్నారు, ఆయన సేవలో నిమగ్నమై ఉన్నారు. సరే, రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి ఇవన్నీ తప్పకపోవచ్చు. వాళ్ళ లీడర్షిప్లో వాళ్ళ నాయకులుగా వాళ్ళ పార్టీకి నాయకులుగా ఉన్న వాళ్ళ మీద ఏ స్థాయి వరకైనా దిగజారి భజన చేయడానికి ఈ మధ్య రాజకీయ నాయకులు పోటీ పడి మరీ భజన పోటీలు ఎవరు గెలుస్తారో చెప్పలేము అని అన్ని పార్టీల్లోనూ ఉన్నారు. ఈ భజన పోటీలో ఎవరు గెలుస్తారో చెప్పలేము, చాలా కష్టం. ఈ క్రమంలో ఇప్పుడు నారా లోకేష్ గారి చుట్టూ తెలుగుదేశం పార్టీ చాలామంది ఆయన సాన్నిహిత్యం కోసం, లేకుంటే ఆయన దగ్గర గుర్తింపు కోసం, ఆయన కళ్ళలో పడడం కోసం రకరకాల స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. స్టేట్మెంట్లు అనే కంటే కూడా రకరకాలుగా భజన చేస్తూ ఉన్నారు. మరి అలా ఏ స్థాయి భజన నారా లోకేష్ గారిని ఇంప్రెస్ చేస్తుందో మనకు తెలియదు, కానీ ఆ భజనలో పోటీ పడుతూ ఉన్నారు. మొన్నటికి మొన్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అన్న దగ్గర నుంచి, ఆ తర్వాత చీఫ్ మినిస్టర్ అన్న దగ్గర నుంచి ఇప్పుడు ఏకంగా మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గంటా శ్రీనివాసరావు గారి కుమారులు గంటా రవితేజ అయితే ఏకంగా నారా లోకేష్ గారు తాను కష్టపడే విధానాన్ని చూస్తే ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి అనేసారు. డిప్యూటీ సీఎం కాదు, ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి. వై నాట్ పిఎం ఆఫ్ ఇండియా లోకేష్ అంట, వై నాట్ పిఎం ఆఫ్ ఇండియా అని అంటూ ఉన్నారు. గంటా రవితేజ హీ హ్యాడ్ ఏ స్టేట్మెంట్, వై నాట్ నారా లోకేష్ బికమ్స్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఓ, ఇంకా నాకు తెలిసి ఇంతకు మించి నారా లోకేష్ గారిని ప్రసన్నం చేసుకోవడం కోసం ఇంతకు మించి భజన చేసేవాళ్ళు దాదాపు ఇంకెవరు ఉంటారు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అవ్వచ్చు అని. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇప్పటి వరకు జరిగినటువంటి భజన పోటీలలో ఫస్ట్ ప్రైజ్ అండ్ అవార్డ్ విన్నర్ డెఫినెట్లీ గంటా రవితేజ అనే కావచ్చు. ఇంకేమైనా ఉంటుందా ఇంతకు మించి? అంటే భజన శృతి మించింది అని చెప్పి ఎవరికైనా అనిపించవచ్చు. ఆ శృతి మించడంలో అయినా కనుక అట్ పీక్స్ కదా. సో నారా లోకేష్ గారు తననైతే గుర్తించాలి, తన టీంలో చేర్చుకోవాలి. చాలామంది చంద్రబాబు నాయుడు గారిని పొగడడం, చంద్రబాబు నాయుడు గారి మీద ప్రశంసలు వదిలేశారు. ఎందుకంటే ఇక నెక్స్ట్ ఫ్యూచర్ చంద్రబాబు సార్ది కాదు కదా. అందుకని చెప్పి నారా లోకేష్ గారి కళ్ళల్లో పడడం కోసం రకరకాలుగా ఇప్పుడు ఏకంగా కనుక కాబోయే ప్రధానమంత్రి అని చెప్పి అనేసారు. మరి ఇంకెవరైనా ఇంతకు మించి ఇంకేముంటుంది? ఇంకెవరు అమెరికా అధ్యక్షులు అవుతారని చెప్పి అయితే అనలేరు. మరి ఇదే అట్ పీక్స్. ఏమో తనకేమన్నా మరి అట్లా ఏమైనా అనిపించిందేమో. మళ్ళీ ఏమైనా సంకీర్ణ యుగం వస్తే, తెలుగుదేశం పార్టీ జాతీయ స్థాయిలో ఏమైనా కీలక పాత్ర పోషిస్తే ఏమో అప్పుడు ఏమైనా కనుక నారా లోకేష్ గారు ప్రైమ్ మినిస్టర్ అవుతారని చెప్పి ఆయనకి ఏమైనా అనిపించిందేమో మనకు తెలియదు. ఎట్లయితే దేవేగౌడ గారు అయ్యారో, ఐకే గుజరాల్ గారు అయ్యారో, అటువంటి అవకాశం లోకేష్ గారికి కనుక వస్తుందని చెప్పి తనకేమైనా అనిపించిందేమో. అంటే మనకు తెలియదు తనకి ఏమనిపించిందో. బట్ ఆయన దేశానికి ప్రధానమంత్రి అయ్యేస్తారు అని చెప్పించిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇప్పటి వరకు ఉన్నటువంటి భజన పరుల్లో ఈయనను చాలా ముందు వరుసలో నిలిపింది అని చెప్పి మనం ఎవరైనా ఘంటాబద్ధంగా చెప్పగలరు. నేను మీరేంటి, కరడు కట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైన రవితేజకే కంప్లీట్ ఈ భజన అవార్డు అయితే ప్రదానం చేయాల్సిందే. ఇంకా